చర్చకు తిరిగి స్వాగతం. విక్రమ్ గారు ఏం చెప్తారు? ఇందాక కాలర్ కూడా అడిగారు ఏంటి మరి ఏదైతే రామారావు గారు కానీ దానయ్య గారు కానీ మాట్లాడిన దాంట్లో కరెక్టే వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఏంటంటే ఎన్ఐఏకి వెళ్ళిన తర్వాత ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంప్లికేట్ చేయొచ్చు లేదా ఎవరితోన్నా చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే మనం రూల్ అవుట్ చేయలేము అది. అందుకే నేను చెప్పేది చాలా సున్నితమైనటువంటి ఈ అంశం. ఇందులో అంటే వేరే కేసులకి ఈ కేసుకి తేడా చాలా ఉన్నది. వేరే కేసులు ఇప్పుడు వారు చెప్పారు ఆయేషా మీరా, అది కూడా కరెక్ట్. అది ఆయేషా మీరా హత్య కేసులో ఆ రోజు కొంతమంది అధికార పార్టీ నేతల హస్తం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా వచ్చినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా మొండి వైఖరితో దాన్ని సిబిఐకి అప్పగించకుండా చేసింది. సో ఇప్పటికీ ఆ కేసులో ఎవరు నిందితులు అనేటువంటిది ఇప్పటికీ తేల. ఇప్పుడు ఏదో సిబిఐ మళ్ళీ తీసుకోవటం, దానికి సంబంధించినటువంటి రికార్డులని వాళ్ళు ధ్వంసం చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే దాని వెనక బలవత్తరమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. నిందితుల్ని ఎవరో రక్షిస్తున్నారు అనేటువంటి అనుమానాలు కలుగుతాయి సామాన్య ప్రజానీకంలో. అయితే ఆ కేసులన్నీ వేరు. ఈ పర్టికులర్ కేసు ఏంటంటే ఇందులో ఉన్నదేమో ప్రతిపక్ష నేత. ఇప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా రామారావు గారు చెప్పినట్టుగా దీనిని అధికార పార్టీని ఒక విలన్గా చూపించే ప్రయత్నం కూడా చేయొచ్చు. అది మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఈ రాజకీయాల్లో ఎలా ఉన్నాయి అంటే ప్రత్యర్థి పార్టీలు కాకుండా శత్రు పార్టీలుగా ఉన్నాయి. ఒకరినొకరు దెబ్బ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు అందరూ. దానికి ఎవరూ మినహాయింపు కాదు. అందువల్ల ఒకరిని ఒకళ్ళు ఇంప్లికేట్ చేయడం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఒక న్యాయస్థానాల ఇంటర్వెన్షన్ ఉంటే న్యాయస్థానాలు ఏం చెప్తాయనేటువంటిది చూడాలి. ప్రజలు కూడా ఇటువంటి విషయాల్లో కొంత సంయమనంతో ఆలోచించాలి. అంటే కేవలం ఏంటంటే ఒక సెంటిమెంట్ ద్వారానో లేకపోతే రాజకీయ పార్టీల కోణంలో కాకుండా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ కేసులు ఎన్ఐఏలు ఇవన్నీ పక్కన పెడితే ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అధికార పక్షం కూడా చెప్తోంది. చాలా మంది ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. అట్లా విధంగా చంద్రబాబు నిన్న సంక్రాంతి కానుక కూడా ప్రకటించారు. సంక్షేమ పథకాల్లో కూడా ధనిక రాష్ట్రాలను మించి మేము ఇక్కడ అందిస్తున్నాం ప్రజలకి అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అట్లాగే పెన్షన్ కూడా పెంచారు 2000కి. ఈ నెక్స్ట్ మంత్ 3000 పడుతుంది. ఆ తర్వాత నుంచి జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లో యాస్పిరేషన్స్ని రాజకీయ పార్టీలే పెంచుతున్నాయండి. అంటే ఇవాళ రైతు రుణమాఫీ కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించినవి కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలు. ఎందుకంటే మీకు గత 10 సంవత్సరాలుగా చూస్తే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరిగింది. గతంలో మీకు బడ్జెట్ ఎంత ఉండేది? ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ విడిపోయే నాటికి కూడా మీకు 1,00,000 కోట్లే. అంటే 1,20,000 కోట్లు ఏదో పెట్టేవాళ్ళు, చివరికి వచ్చేటప్పుడు 1,00,000 కోట్లు వచ్చింది. ఇవాళ రెండు రాష్ట్రాలు కలిపితే 3,00,000 కోట్లు వస్తుంది. అంటే ఆదాయం గణనీయంగా పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ పథకాల మీద పెట్టేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్రాలకు వస్తుంది. అంటే గతంలో ఏంటంటే ఒకప్పుడు సంక్షేమం అంటే అది నాన్ ప్లాన్, ఇది అంటే అనుత్పాదక రంగం మీద పెడుతున్నారు అనేటువంటి భావన చాలామందిలో ఉండేది. కానీ ఇవాళ దానికి మారింది. ఇవాళ అంటే పేదలకి లేకపోతే వృద్ధులకి, ఆసరా లేనటువంటి వృద్ధులకి పెన్షన్ ఇవ్వటం వలన వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే బలమైనటువంటి ఆహారం తీసుకుంటారు. అదంతా ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ కింద వస్తుంది. గతంలో ఏంటంటే ఇది ఇటువంటి భావన ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ సంక్షేమానికి అర్థం మారింది. ఇప్పుడు సంక్షేమానికి పెట్టేటువంటి ఖర్చు అనుత్పాదకత అనేటువంటిది కాదు. ఇది ఇవాళ ఖచ్చితంగా సంక్షేమానికి పెట్టేటువంటి ఖర్చు కూడా ఉత్పాదకత కింద వస్తుంది. ఎందుకంటే మీకు బలమైనటువంటి ఆహారం తీసుకుంటే రోగాలు ఇలాంటివన్నీ రావు అనమాట. అదేవిధంగా మీకు అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కిట్ అని ఒకటి ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ ఆంధ్రాలో కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఇది. అందువల్ల ఇవాళ అనేక రాష్ట్రాలు చేస్తున్నాయి. ఇవాళ ఏపీలో కూడా ఇవాళ తెలంగాణలో చేస్తుంది. తెలంగాణ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మాదే అత్యధికంగా సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం అని ఇటీవల ఎన్నికల సందర్భంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు. వాళ్ళు 39% ఆఫ్ టోటల్ బడ్జెట్ని మేము పెడుతున్నాము, వీఆర్ ద నంబర్ 1 అని చెప్పుకున్నారు. అయితే వాళ్ళది ఏంటంటే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి వెసులుబాటు ఉన్న రాష్ట్రం. బట్ ఏపీ ఏంటంటే మీకు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ కూడా సంక్షేమ పథకాలని ఎక్కువగా చేయటం అనేటువంటిది మనం చేస్తే అది అందరూ ఆహ్వానించదగింది, హర్షించదగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి మీకు మానవాభివృద్ధి సూచికల్లో ఎంత మేర వీళ్ళు అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఆయా అంటే మనకేంటంటే ఖర్చు పెట్టడం ఒకటే క్రైటీరియా కాదండి. ఇక కొన్ని ఏంటంటే అంటే ఇండెక్స్లు ఉంటాయి. డెవలప్మెంటల్ ఇండెక్స్ల్లో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. అది
కాబట్టి ఇప్పుడు కొన్ని ఇండెక్స్లు ఉన్నాయి, హ్యూమన్ డెవలప్మెంటల్ ఇండెక్స్లు ఉన్నాయి. అంటే అంటే ఇప్పుడు తల్లి పిల్లలు ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది, అట్లానే పేదరికం బిలో పావర్టీ లైన్ ఎంతవరకు తగ్గింది, ఇట్లాంటి కొన్ని క్రైటీరియాని ఫాలో అవుతారు. ఆ క్రైటీరియాని ఫాలో అయ్యటంలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందువల్ల సంక్షేమానికి ఖర్చు పెడతాం ఒక ఎత్తు, ఫలితాలు రాబట్టడం ఒక ఎత్తు. అందువల్ల ఏ రాష్ట్రం ఎంతవరకు ఏ మేరకు ఫలితాలు సాధిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఏదైతే మనం చూడొచ్చు ఎస్పీ బీఎస్పీ పొత్తు అసలు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అసలు ఎట్లా ఉండబోతోంది, దీనికి అన్నిటికీ సంబంధించి చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. చర్చకు తిరిగి స్వాగతం. విక్రమ్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్తో పొత్తు లేదంటూనే అమేథీ రాయ్బరేలీ ఈ రెండు స్థానాలు ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి సోనియా గాంధీకి సంబంధించి ఆ రెండు స్థానాలను వదిలేసి మిగతా మిత్రపక్షాలకు 2 సీట్లు వదిలేశారు. మొత్తం 80 స్థానాల్లో 76లో చెరి 38 పంచుకొని పోటీ చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తోంది? అంటే అప్రకటిత మిత్రపక్షం అనుకోవచ్చా? కాంగ్రెస్తో ఎట్లా ఉండబోతోంది? ఇది ఊహించిందేనండి. అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. ఇవాళ పొత్తులు అనేవి స్టేట్ స్పెసిఫిక్గా ఉన్నాయి. అంటే జాతీయ స్థాయిలో పొత్తులు కాదు, ఆయా రాష్ట్రాల్లో పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి, గెలిచిన తర్వాత యూపీఏలో భాగస్వామ్యం అవుతాయి. అందువల్ల స్టేట్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఇవాళ ఎస్పీ బీఎస్పీ పొత్తు కూడా మనం చాలా కాలంగా ఊహించింది. నేను అనుకుంటాం కాంగ్రెస్ కూడా ఏమి షాక్ ఏం కాదు, అది వాళ్ళు కూడా ఊహిస్తున్నారు. ఇప్పుడు గులాం నబీ ఆజాద్ గారే వాళ్ళ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన కూడా వాళ్ళ పీసీసీ అధ్యక్షుడేమో రాజ్ బబ్బరు, వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మనం అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. అయితే వాళ్ళు పైకి మాత్రం వాళ్ళు ఎక్కడ విమర్శించరు. ఎస్పీ నిన్నేమో మాయావతి గారు చాలా ఘోరంగానే మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే బీజేపీ కాంగ్రెస్ అంటే ఒకే కాయిన్కి 2 సైడ్స్ అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే బోఫోర్స్లో వాళ్ళు దేశాన్ని అంటే కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, అదేవిధంగా ఇప్పుడు రాఫెల్ కుంభకోణంలో వీళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి 2 పార్టీలు దేశానికి అన్యాయం చేస్తున్నాయి అనేటువంటి మాట అంటూనే మీరు అన్నట్టుగా 2 స్థానాలు అమేథీ రాయ్బరేలీ కాంగ్రెస్కి వదిలేశారు. పైగా మనం ఇంకోటి ఏంటంటే ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాలలో రాజస్థాన్లో మీకేమో బీఎస్పీ అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి, మధ్యప్రదేశ్లో ఏమో ఎస్పీ సపోర్ట్ చేస్తుంది, అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు అన్నట్టుగా మిత్రులుగా ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు ఒకటే అన్నారు, ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తే అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ కావు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ కూడా. అదేవిధంగా కాంగ్రెస్ అడిగిన స్థానాలు ఇచ్చి మీకు 2017లో మీకు అంటే సమాజ్వాదీ పార్టీ దెబ్బతిన్నది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇచ్చి ఓడిపోయాము, దానివల్ల మూల్యం చెల్లించుకున్నాం అనేటువంటి భావన ఎస్పీలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎస్పీకి ఏమో కొన్ని ప్రాంతాల్లో బలం ఉంది, ఇక్కడ బీఎస్పీకి కొన్ని ప్రాంతాల్లో బలం ఉంది. కాబట్టి పైగా వాళ్ళకి ఏంటంటే మైనారిటీలు దళితులు వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్స్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ ఏంటంటే చాలా ఫార్మిడబుల్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి యాజ్ సచ్ ఇప్పుడుకి పెద్దగా ఏమీ లేదు అక్కడ. కాబట్టి అంటే బ్రాహ్మిన్స్ ఓట్స్ అంటే కులాల పరంగా చూస్తే కొన్ని సంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టడం ద్వారా ఎస్పీ బీఎస్పీ లాభం చెందేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా లాభం. ఎందుకంటే ఎస్పీ బీఎస్పీ ఎక్కువ స్థానాలు కనుక వస్తే రేపొద్దున యూపీఏకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యూపీఏ నుంచి మీరు ఫెడరల్ ఫ్రంట్కి వెళ్తారని అయితే మనం అనుకోలేము. వాళ్ళు యూపీఏలో భాగస్వాములే కాబట్టి వ్యూహాత్మకంగా అక్కడ కాంగ్రెస్ని దూరంగా పెట్టారు. అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు పొత్తులో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి, బీఎస్పీకి 5, ఎస్పీకి అసలు 1 సీటు కూడా రాలేదు. సో ఈ విధంగా కూటమి పొత్తు ద్వారా వెళ్ళడం వల్ల ఇలా జరిగింది అని ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారా? ఖచ్చితంగానే కదా, అదే కదా అన్నది వాళ్ళు. ఓటు ట్రాన్స్ఫర్ జరగటం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము దూరంగా పెట్టాము, దానివల్ల ఉపయోగం లేదు. పైగా దానివల్ల ఏంటంటే లైబిలిటీ తప్ప
అడ్వాంటేజ్ లేదనే మాట కూడా నిన్న మాయావతి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మనం చూసాము, అంటే ఉప ఎన్నికల్లో చూస్తే ఒక్క ఖైరానా ఉప ఎన్నిక తప్ప మిగతా అన్ని ఎస్పీ బీఎస్పీ పోటీ చేసినాయి, కాంగ్రెస్తో లేవు. అది అది పూల్పూరు, ఇప్పుడు గోరఖ్పూరు, ఈ 2 స్థానాల్లో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు, కాంగ్రెస్ చేయాల. ఒక ఖైరానా అనే దాంట్లోనే మాత్రం 4 పార్టీలు చేసినాయి, ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్, అంటే రాష్ట్రీయ లోక్దళ్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు కూడా కలిసి చేశారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోరఖ్పూర్ కూడా వీళ్ళే ఎస్పీ బీఎస్పీ పొత్తులో వాళ్ళు గెలిచారనమాట. అందువల్ల అక్కడ ఖైరానా అనే లోక్సభ ఏంటంటే అక్కడ అది డిఫరెంట్. అది అక్కడ ఒక మైనారిటీ మహిళ నిలబడటం వల్ల 4 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు అంటే కాంగ్రెస్తో పొత్తు ఉంటుంది అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పట్లా. అందువల్ల ఇటీవల కాలంలో యూపీఏలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఏమీ ఇవ్వలేదు మాయావతి గారు. కాబట్టి మాయావతి గారికి ప్రధాని అవ్వాలనేటువంటి ఒక కోరిక ఉంది. మాయావతి గారి ప్రధాని అవడానికి మేము మద్దతు ఇస్తామని నిన్న అఖిలేష్ యాదవ్ చెప్పాడు. కాబట్టి తర్వాత అయితే మీకు కలకట్టాలో జరిగేటువంటి సభకు కూడా వెళ్తారు వీళ్ళు. యూపీలో భాగస్వాములే, కానీ అక్కడ మాత్రం కాంగ్రెస్ని దూరంగా పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాంగ్రెస్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో చాలా మార్జినలైజ్ అయిపోయింది. కాబట్టి ఆ పార్టీని తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఈ పార్టీలు ఒప్పుకోవటంలా, ఈ 2 పార్టీలు వాటికి తిరిగి మళ్ళీ బలం చేకూరుతుంది అనేటువంటిది. కాబట్టి ఆ 2 పార్టీల యొక్క పొత్తు యూపీఏకి లాభమే తప్ప నష్టం అయితే లేదు. అట్లాగే ఇప్పుడు ఈ ఏదైతే పొత్తుకు సంబంధించి మరి ఈ కూటమి ఏదైతే చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నటువంటి కూటమి పైన ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? లేదు, అదే నేను చెప్తాను. నెగిటివ్ ఏం లేదు. మరి యూపీలో భాగస్వామి లేరు, అక్కడ కాంగ్రెస్ తో పొత్తు ఉండాల్సి వస్తుంది. కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూపీఏలో కొన్ని పార్టీల సమూహం ఒక యూపీఏ అవుతుంది. అంత మాత్రం చేత ఆ సమూహంలో ఉండేటువంటి పార్టీలని పొత్తు పెట్టుకోవాలని లేదు. ఇవాళ వామపక్షాలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, వెస్ట్ బెంగాల్లో త్రిముఖ పోటీ ఉంది, అక్కడ తృణమూల్ ఉంది, కాంగ్రెస్ ఉంది, వామపక్షాలు ఉన్నాయి. రేపొద్దున ఎవరు ఎక్కువ స్థానాలు వచ్చినా అక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలకు వచ్చినా, తృణమూల్కి వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా ఉన్న 35లో అవన్నీ కూడా యూపీఏలో కలుస్తాయి, యూపీఏకి మద్దతు ఇస్తాయి. కాబట్టి యూపీఏకి ఇబ్బంది ఏం లేదు. అంటే కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా వాళ్ళు అంగీకరించే పరిస్థితుల్లో లేరు, మిగతా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. కాబట్టి యూపీఏ రేపొద్దున ఫామ్ అయినప్పటికీ, ఎన్డీఏ కనుక ఓటమి చెంది యూపీఏ ఫామ్ అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం అయితే కనపడదు. మాయావతి గారు మరొకరు ఇంకెవరన్నా అయ్యే అవకాశం ఉంది తప్ప రాహుల్ గాంధీ కాకపోవచ్చు. కాబట్టి అంటే అతిపెద్ద సింగిల్ మెజారిటీ చెప్పారు, యూపీ నుంచే ఇంతవరకు చాలా మంది ప్రధానులు అయ్యారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ కూటమికి సంబంధించి కూడా యూపీ నుంచే ఉంటారు, నేను ఎవరికి మద్దతు తెలుతానో త్వరలో తెలుస్తుందని చెప్పి యూపీ రాహుల్ గాంధీ కూడా యూపీ ఎవరికి అంటారు మరి ఎక్కువగా వీళ్ళ పేర్లు డెఫినెట్ గా మాయావతి గారికి ఎస్పీ మద్దతు ఇస్తుంది, రాహుల్ గాంధీ గారికి ఎవరు. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఒక ఎన్డీఏని దూరం పెట్టడానికి వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేస్తారు. అంటే మాయావతి గారి నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి రావచ్చు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీళ్ళు ఉన్న 38 అంటే 76 సీట్లు మెజారిటీ సీట్లు సాధించాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి మెజారిటీ సీట్లు వస్తేనే క్లెయిమ్ చేస్తారు. కాబట్టి మెజారిటీ సీట్లు రావడం కోసమే కాంగ్రెస్ పార్టీకి అసలు ఇంకొక 20-30 ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళు 38 తీసుకున్నారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2009లో కాంగ్రెస్ పార్టీ కూడా 22 స్థానాలు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలం ఉందంటున్నారు. అంటే ఇప్పుడు ఉండేటువంటి ట్రయాంగిల్ ఫైట్ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఎస్పీ బీఎస్పీ కూటమి, కాంగ్రెస్. అటులో కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ రాయ్బరేలీలో, అమేథీలో 2 స్థానాలు వదిలేశారంటే అర్థం ఏంటి మీకు? యూపీఏకి వాళ్ళు దూరం అయినట్టు కాదు. యూపీఏ దూరం అయితే అక్కడ కూడా పోటీ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏంటంటే స్టేట్ స్పెసిఫిక్గా పొత్తులు అనేటువంటిది ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు లేకపోయినా కూడా ఇబ్బంది లేదు, యూపీలో భాగస్వామిగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా యూపీలో భాగస్వామి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి కంపల్సరీ కూడా చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కూడా అట్లానే ఉంది. కాబట్టి ఆ కంపల్షన్స్ లేవు అక్కడ. బట్ గెలిచిన తర్వాత మెజారిటీ యూపీఏకి మద్దతు ఇస్తారు. కాబట్టి అదేమి ఇబ్బంది లేదు వాళ్ళకి. యూపీ పరిణామాలు
కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదు, అంటే యూపీఏకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లేదు. కానీ నిన్న సభలో మాయావతి ఏదైతే ఉందో మాయావతి సో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. సో ఈ ప్రభావం మరి ఆ పార్టీ పైన పడదంటారా లోకల్లో? అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించకపోతే వాళ్ళకి ఓట్లు ఎవరేస్తారు? కాబట్టి సాఫ్ట్ గా వెళ్ళే అవకాశం లేదు. అంత అంటే ఆలోచించారంటారా? ఇటు 2 సీట్లు వదిలేశారు, అట్లాగే విమర్శిస్తున్నారు, ఇది ఏంటి రాజకీయమే అని చెప్పి ఆలోచించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కదా. కాంగ్రెస్ పార్టీ మీద సాఫ్ట్ గా పోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది, అప్పుడు బీజేపీకి లాభం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇది ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేశారని అంటే, ఎందుకంటే మీరు అన్నట్లుగా 2 స్థానాలు వదిలేశారు. ఇప్పుడు మీకు రాజస్థాన్ ఇక్కడ వీటిల్లో మధ్యప్రదేశ్లో 2 పార్టీలు అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి అది వేరు ఇది వేరు. ఇక రాజకీయమే. యూపీఏలో కనుక గెలవాలి అత్యధిక స్థానాలంటే అటు బీజేపీని విమర్శించాలి, కాంగ్రెస్ని విమర్శించాలి. అటువంటి వ్యూహాన్ని మాయావతి గారు అనుసరించబోతున్నారు. అట్లాగే విక్రమ్ గారు, ఇటు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది పెద్దలు ప్రముఖులు కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకి వ్యతిరేకంగా దూరంగా ఉంటూ ఎస్పీ బీఎస్పీ కలిసాయి యూపీలో. సో ఇవి మనకు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ కు కొంచెం దగ్గరగా అనిపిస్తున్నాయి అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కాంగ్రెస్ కు బహిర్గతంగా అంటే అంతర్గతంగా సపోర్ట్ చేస్తూనే 2 సీట్లు వదిలేసి, అదేవిధంగా వాళ్లకు అంటే సపోర్ట్ గా ఉంటూనే బయటకు వచ్చినట్టుగా కూడా కనబడుతోంది. సో ఎట్లా అంటారు, ఈ ఫెడరల్ ఫ్రంట్ కి దగ్గరగా ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఇప్పుడు టీఆర్ఎస్ నవీన్ పట్నాయక్ గారు తప్ప వేరే వాళ్ళు కనపడతల. ఎందుకంటే మమతా బెనర్జీ గారు కూడా ఈ పొత్తుని ఆహ్వానించారు. అంటే ఎస్పీ బీఎస్పీ పొత్తుని ఆహ్వానిస్తానే బీజేపీని ఓడించడానికి ఇది ఒక మంచి అవకాశం అనే మాట కూడా వారు మాట్లాడారు. అంటే చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వ్యూహాలు గతంలో కంటే మెరుగైనటువంటి వ్యూహం ఇది. ఎందుకంటే స్టేట్ స్పెసిఫిక్గా పొత్తులు పెట్టుకొని ఆ పార్టీలు బలహీనపడకుండా, ఇవాళ మనం తెలంగాణలో చూసాం కాంగ్రెస్ పార్టీ ఏమైంది, మిగతా స్థానాలు అంటే మిగతా మిత్రపక్షాలకి ఇవ్వటం ద్వారా తను బలహీనపరుచుకుంది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా బలహీనపడ్డారు. అన్ని పార్టీలు బలహీనపడినాయి, అంటే పొత్తు కలిసి రాలేదు అక్కడ. కానీ ఇప్పుడు స్టేట్ స్పెసిఫిక్గా పెట్టుకునేటువంటి ఈ పొత్తుల వల్ల ఆయా పార్టీలు బలంగా ఉంటాయి. ఎక్కడైతే అంటే వాళ్ళ బేస్ ఉందో అక్కడ బలంగా ఉండి ఎక్కువ స్థానాలు గెలుస్తాయి. కాబట్టి వాళ్ళు రేపొద్దున యూపీఏకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యూహమే కరెక్ట్గా ఇవాళ కనపడుతున్నది. అటు బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు అదే చేస్తారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోరు. అక్కడ వామపక్షాలు కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి 3 ఎవరి బలం బట్టి వాళ్ళు స్థానాలు గెలుచుకొని అన్ని స్థానాలు యూపీకి ఇస్తారు. అది రైట్. భాషా గారు కాలర్ లైన్ లో ఉన్నారు సార్, వైజాగ్ నుంచి. భాషా గారు నమస్తే అండి. విక్రమ్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి భాషా గారు. నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ వాడకపల్లి ఇబ్రహీం భాష నా పేరు. అయితే ఇప్పుడు ఈపీలో ఉన్న విధానం ఏంటంటే బిఎస్పీ ఎస్పీ కూడా పొత్తున్న అక్కడ బీజేపీకి అనుకూలంగా ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉన్నాయి సార్. ఎందుకంటే కొంత ముస్లిం మైనార్టీ ఓట్స్ కొంచెం చీరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ తలాక్ గురించి కానీ కొన్ని విషయాల గురించి కూడా కేంద్రం పెట్టిన విధి విధానాలు కూడా మహిళలకు చాలా మంచి, అది ముస్లిం మహిళలకు చాలా మంచిదండి. ఎందుకంటే ఇది త్రిబుల్ తలాక్ అన్నది మనకి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాలాన్ని బట్టి చాలా మంచిదండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ సమాజంలో చాలా ఇబ్బంది కూడా పడడం జరుగుతుంది. ఇదే విధంగా బిఎస్పీ ఎస్పీ కూడా గతం కంటే అప్పుడున్న స్నేహం కంటే ఇప్పుడున్న స్నేహం అంతా ఇదిగా ఏమీ లేదండి, పరిస్థితి బాగోలేదు. ఇప్పుడున్న మన బీజేపీ ప్రభుత్వం అక్కడ యూపీలో నార్త్ ఇండియా సౌత్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉందండి. సౌత్ ఇండియా అంటే బీజేపీకి పెద్ద ఉంది కదా, నార్త్ ఇండియాలో మటుకి బీజేపీకి గట్టి బలం ఉందండి. ఇప్పుడు అగ్రవర్ణాలకు మళ్ళీ ఇది మనకి వెనక 10% రిజర్వేషన్ కూడా నిజంగా భవిష్యత్తులో 70 సంవత్సరాలు మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీనికి కూడా బీజేపీకి కొంత ఓటు బ్యాంక్ మారే అవకాశాలు ఉన్నాయి సార్. దీనికి మైనార్టీ క్రిస్టియన్స్ అగ్రవర్ణాలు మరి ఉన్న అటున్న దక్షిణ ఉత్తర భారతదేశంలో కొన్ని కాస్టులు ఉన్నాయి కదా సార్. దానివల్ల ఏంటంటే బీజేపీకి అనుకూలంగా వస్తుంది, అందులో ఖచ్చితం. ఇది పరిస్థితి బాగానే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ భాషా గారు. సార్ చెప్పండి. భాషా గారు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. అంటే వాళ్ళ బీజేపీ ఏది తీసుకున్నప్పటికీ, ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ
కొన్ని వర్గాల ఓట్లను కొల్లగొట్టేటువంటి వ్యూహంతోనే ఇవాళ చట్టాలు తీసుకురావడం కానివ్వండి, కొన్ని పథకాలు చేపట్టడం కానీ ఉంది. ఇవాళ ముఖ్యంగా వారు చెప్పినట్టుగా త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల ఓట్లకి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దాన్ని తీసుకొచ్చారనేటువంటి దాంట్లో చాలా స్పష్టం అది. అదేవిధంగా ఇవాళ రిజర్వేషన్ల అంశం, అగ్రవర్ణాల వారికి ఇచ్చేటువంటి రిజర్వేషన్లో అగ్రవర్ణాల ఓట్లని దృష్టిలో పెట్టుకొని చేశారు. కాబట్టి మనం బీజేపీ యూపీలో ఇవాళ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇది మాకు మంచిది, మా నెత్తిన పాలు పోసినట్టు అయింది, ఎస్పీ బీఎస్పీ అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు అంటే బీజేపీని కూడా తక్కువ అంచనా వేయలేం. అంటే గతంలో 73 స్థానాలు గెలుచుకొని ఉప ఎన్నికల్లో 3 స్థానాలు ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఒక ఫార్మిడబుల్ ఫోర్స్గా ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ దీంట్లో ఉన్నారు. తర్వాత అదేవిధంగా అయోధ్య ఇష్యూని కూడా వాళ్ళ తెర మీదకి తీసుకొస్తున్నారు దానికోసమే. కాబట్టి అయోధ్య ఇష్యూని మళ్ళీ ఎన్నికల ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి బీజేపీ కూడా పోలరైజ్ చేసేటువంటి పనిలో ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ పూలా గారు. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి పబ్లిక్ పాయింట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.